సుభాష్ పటేల్ కావచ్చు, ఇద్దరు కూడా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు. మరి ముఖ్యంగా అమెరికా కూడా ఎప్పుడైతే భారత్ కి దన్నుగా నిలుస్తామని చెప్పుకొచ్చిందో ఆ తర్వాత చైనా రంగంలోకి దిగింది. రోహిత్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. బట్ చైనాకి సంబంధించి ఇక్కడ చైనాకి తైవాన్ కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయో చూసాం. అవి ఇన్ఫాక్ట్ తైవాన్ దగ్గర అమెరికా తన యుద్ధ విన్యాసాలు కూడా చేస్తుంది. ఇన్ఫాక్ట్ తైవాన్ కి సంబంధించి అప్పుడు స్పీకర్ గా ఉన్న నాన్సీ పెలోసి వెళ్ళడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. చైనా అప్పుడు యుద్ధ విన్యాసాలను కూడా చేస్తుంది. అమెరికా తైవాన్ కి సంబంధించి కూడా యుద్ధ విన్యాసాలు చేయాల్సి వచ్చింది. తైవాన్ లోకి కూడా ఇటు చైనా వచ్చింది అంటూ అప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇన్ఫాక్ట్ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అలాంటిది తైవాన్ దగ్గర ఉన్న యుద్ధ విమానాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే యుద్ధ వాహన నౌకలకు సంబంధించి కావచ్చు, వాటిని తెప్పించడంలో అమెరికా రెండు విధానాలను ఇక్కడ ప్రతిబింబిస్తుందని చెప్పుకోవాలి. ఒకటి, ఇటు ఇండియాకి దన్నుగా ఉన్నామని చెబుతూనే చైనాను విడిచిపెట్టేది లేదు, చైనాకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే తలుచుకుంటే అమెరికా రెడ్ సీ మీదుగా అరేబియా సముద్రంలోకి తన యుద్ధ వాహనాలను పంపించే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ యెమెన్ లో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది, హౌతీలకు సంబంధించి ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చైనా హెచ్చరికల నేపథ్యంలో ఇండియా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంటే చైనా వచ్చింది. చైనా వచ్చి అడుగులు వేయడం, చైనా మాట్లాడడం, చైనాకు సంబంధించి దన్నుగా నిలుస్తా అంటాం. ఇప్పటికే చైనా భయపడుతోంది. ఎందుకంటే కేవలం బలూచిస్తాన్ లోనే చైనా సోల్జర్స్ ని అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టి తరివేశారు. అటువంటి నేపథ్యంలో ఇక భారత్ లో అడుగుపెట్టే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు, అంటే పాకిస్తాన్ కి మద్దతుగా భారత్ కి అడుగుపెట్టే ఆ పరిస్థితి ఏంటనే ఒక ఆలోచన అయితే మాత్రం చైనా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కీలకమైన అడుగు పడిందనే చెప్పుకోవాలి రోహిత్. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించి ఎప్పుడైతే మొదలు ప్రకటించిందో 2 వార్షిప్స్ ని పంపించడం. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఒకదానికి 2 వార్షిప్స్, అసలు యుఎస్ఏ కాదు, మన విక్రాంత్ చాలు, మన సూరత్ చాలు, మన విక్రమాదిత్య చాలు, ఇంకా విక్రాంత్కి సంబంధించి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుతం అంత అవసరం లేదు అని ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చను మనం ఇక్కడ ఖండించడం అని చెప్పి యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకునే ప్రయత్నం కూడా లేదు. కానీ విక్రాంత్ ఒకటి సరిపోతుంది. సచిన్, చైనా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్నారు. ఇప్పటి వరకు కూడా మనం అమెరికా చేసే సాయం గురించి పెద్దగా మాటలు రాలేదు. అమెరికా కూడా తటస్థంగా చూస్తూ ఉంది. ఎప్పుడైతే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి కొంత మొగ్గు చూపుతూ ఉన్న పరిణామాలు జరుగుతున్నాయో అమెరికా వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయింది. అవసరమైతే తైవాన్ దగ్గర ఉన్న 2 యుద్ధ నౌకలని కూడా భారత్కు పంపించేస్తామని. సో ఈ పరిణామం చైనా విషయంలో ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది? చైనాకి సంబంధించి ఒకవేళ అదే కనుక ఫిక్స్ అయితే ఇది అన్డౌటెడ్లీ ఇది 3వ ప్రపంచ యుద్ధానికి వెంటనే దారితీస్తుంది. దీంట్లో మాత్రం ఎటువంటి క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రపంచం ఎదురు చూసిన ఆ క్షణాలని ఆద్యం పోతే సిచ్యువేషన్ నాకు కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు మరి ముఖ్యంగా ఇప్పుడు రష్యా కనుక ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, ఇది ఇంకొక ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. బహుశా ఇన్నాళ్ళు మాట్లాడుకున్న అంశానికి ఇప్పుడు తోడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం అరేబియా సముద్రానికో పసిఫిక్ మహాసముద్రానికో ఆగిపోదు. ఇది బంగాళాఖాతానికి సంబంధించి కూడా, హిందూ మహాసముద్రానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇది మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అమెరికా సాయం కాదు, అమెరికాకు అవసరం, అమెరికాకు యుద్ధంలోకి దిగడం అవసరం. అప్పుడు బంగాళాఖాతానికి సంబంధించి ఆ 2 వార్షిప్స్ ఏవైతే అమెరికా పంపిస్తుందో ఆ 2 అక్కడ చూసుకుంటాయి. ఎప్పుడైతే అక్కడ బ్లాకేజ్ అవుతుందో చైనాకు వెళ్లే మరి ముఖ్యంగా చైనాకు సంబంధించి సరఫరా ఆయిల్ కావచ్చు, లేకపోతే వాణిజ్యాలు కావచ్చు బంద్ అవుతాయి. ఎప్పుడైతే బంద్ అవుతుందో చైనా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు చైనాకి ఎవరు సపోర్ట్ వస్తారు? చైనాకి, ఎందుకంటే అఫ్కోర్స్ చైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఉండొచ్చు, చైనాకి సంబంధించి చాలా పురోగతి సాధించి ఉండొచ్చు, చైనాకి సంబంధించి చాలా అడ్వాన్స్ టాక్టికాలిటీ ఉండొచ్చు, టెక్నాలజీస్ ఉండొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం అమెరికాను చాలా తక్కువ చేసి చూసే పరిస్థితి లేదు. వార్ విషయం వచ్చినప్పుడు అమెరికా తన వ్యూహాత్మకంగా వెళుతుంది. ఇక్కడ అమెరికానే చైనా సంగతి చూసుకుంటుంది. అమెరికానే చైనా సంగతి చూసుకోవాల్సిన అవసరం అమెరికాకి ఉంది, భారత్ కన్నా ఎక్కువగా. సో ఒకవేళ పాకిస్తాన్ తో చైనా నేరుగా మద్దతుగా దిగి భారత్ మీద పోరాడదాం అనుకుంటే అది చైనాకే దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. దాంతో పాటు రష్యా భారత్ కి అండగా ఉండే సందర్భం ఉంది. కాబట్టి అన్డౌటెడ్లీ ఇక్కడ భారత్ ను రష్యా కాపాడుతుంది. ఈ నేపథ్యంలో చైనా భారత్ మీద వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అదే సిచ్యువేషన్ వస్తే రష్యా ఒక అడుగు ముందుండి భారత్ ని కాపాడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను రోహిత్. ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా, ఇజ్రాయెల్ ఎప్పటికీ తన
కొన్ని టెక్నాలజీస్ షేర్ చేసుకుందనే చర్చ జరుగుతుంటుంది. నేను వాటి గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఇప్పటికీ మొసాద్కి సంబంధించి డిస్కషన్ జరిగిందనే పేరు వినిపిస్తోంది. కాబట్టి కంప్లీట్ గా రష్యా అలాగే ఇజ్రాయెల్ ఈ రెండు భారత్ కి ఒక రక్షణ కవచంగా నిలుస్తాయి. ఒకవేళ చైనా రంగంలోకి దిగితే అమెరికా యుద్ధ నౌకలు ముందుకు వెళ్తాయి. అమెరికా యుద్ధ నౌకలు ముందుకెళ్లి బంగాళాఖాతంలో వేసి కూర్చుంటాయి. దాంతో పాటు మన దగ్గర ఉన్న డెస్ట్రాయర్స్ కి సంబంధించి 13 డెస్ట్రాయర్స్ ఉన్నాయి. ఆ 13 డెస్ట్రాయర్స్ కూడా అక్కడ నిల్చోబెడితే ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ అక్కడ మధ్యధరా సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే ఎర్ర సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, వాళ్ళని అక్కడ కంట్రోల్ చేయగలిగితే, అక్కడ కనుక హౌతీని నేసేయగలిగితే ఇది ఇంకా మరి ఈజీ అయిపోతుంది. ఇజ్రాయెల్ కి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి మద్దతు వస్తుంది. పశ్చిమ దేశాలు కూడా మద్దతుగా నిలుస్తాయి. దాంతోపాటు సచిన్, నిజానికి ఇప్పుడు ఇదంతా కూడా చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు విదేశాంగ మంత్రులు మాట్లాడుకున్నారు. ఇప్పటికే చైనా నుంచి ఆయుధాలను పాకిస్తాన్ కి సప్లై చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ కి ఆయుధాలను చైనా అమ్ముతూ ఉంది. సో ఇలాంటి సమయంలో ఒకవేళ చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే ఇమీడియట్ గా మా ఇద్దరు నౌకలను మీకు పంపిస్తామని అమెరికా అంటోంది. ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. కొన్ని దేశాలు తమ స్టాండ్ బహిరంగంగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఆ విధంగా రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో చైనా కొంత వెనక్కు తగ్గే అవకాశమే ఉంటుందా? చైనా ఖచ్చితంగా వెనక్కి తగ్గుతుంది. చైనా ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు కవ్వింపు చర్యలకు దిగుతుంది. అంటే మనం పరీక్షిస్తుంది. వాళ్ళ మూవ్మెంట్ ఎలా ఉంటుందో చూస్తుంది. ఎందుకంటే తైవాన్ లో చూసాం. తైవాన్ తో పాటు అక్కడ మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కట్టికి ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. అక్కడ ఎప్పుడు ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంటుంది. ఎందుకు మన దగ్గర చూసాం గల్వాన్ లోయ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉండిందో, మన దగ్గర ఆయుధాలు లేకపోయినా చేతి పిడిగుద్దులు రుచి చూసింది. ఆ తర్వాత వెనక్కి తగ్గింది చైనా కూడా. సో చైనా దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ వాళ్ళ సైనికులు అదే స్థాయిలో భయం, భీతి రెండు ఉన్నాయి. కాబట్టి చైనా అంత వేగంగా రావాలనుకోదు. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, షీ జిన్పింగ్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ నియంతృత్వ పాలన అనే మాట వినిపిస్తోంది. ప్రజాస్వామ్య పాలనలో ఇటు ప్రజలందరూ ఒక చేతి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. నియంత్రణ పాలనలో ఎప్పుడు నియంత్రణకు సంబంధించి ఎప్పుడైతే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ప్రజల నుంచి ఒక్కసారిగా నిరసన వ్యక్తమైతే కనుక నియంత్రణ పాలన పడిపోతుంది. ఇది గత కొన్ని చరిత్ర నుంచి మనం చూడొచ్చు. నాజీలకు సంబంధించి కావచ్చు, అప్పటి నుంచి ఆ చరిత్రను చూసుకుంటూ ఉంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చైనా ఇప్పుడు అంత వేగంగా దుందుడుకు చర్యకు వెళ్ళదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే అంటే ఒకవేళ చైనా బహిరంగంగా స్టాండ్ తీసుకుంటే, అమెరికా బహిరంగంగా ఇండియా స్టాండ్ తీసేసుకుంటే బలాబలాలు ఏ విధంగా మారిపోయే అవకాశం ఉంటుంది? యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం చైనా నేను వెళ్తున్నాను అనుకోవట్లేదు. బలాబలాల వరకు మనం ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. రైతు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక పాకిస్తాన్ కి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక నిన్న ఇచ్చిండేది. తటస్థ వేదికకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ భారత్ అవసరాన్ని కూడా చైనా కోరుకుంటోంది ఇండైరెక్ట్ గా. అలాంటి పాకిస్తాన్ విడిచిపెట్టుకోలేదు. ఎందుకు విడిచిపెట్టుకోలేదు? పాకిస్తాన్ కి సంబంధించి బలిచిస్తాన్ మీదుగా పీపీ క్యారిడార్ వేస్తోంది. ఎందుకని ఇటు భారత్ వరకు దానికి అరేబియా సముద్రం వరకు కూడా వాళ్ళకి వాణిజ్యం జరగాలి. ఎందుకు వాణిజ్యం కోసం ప్రయత్నిస్తోంది? వాళ్ళకి ఇప్పుడు వాణిజ్యం జరగాలంటే వాళ్ళకి సీపోర్ట్ లేదు. అంటే పశ్చిమ దేశాలు